హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు టాపిక్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు మరియు వారికి ఉన్న బిరుదులు అనేవి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరంటే విల్హెల్మ్ వూంట్ గారు. ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరంటే విల్హెల్మ్ వూంట్ గారు. అగైన్ అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే విలియం జేమ్స్ గారు. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జాన్ ఫ్రెడరిక్ హెర్బర్ట్. వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జీన్ పియాజే. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వచ్చేసి కర్ట్ లెవిన్ అనమాట. మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి గోర్డాన్ ఆల్పోర్ట్ గారు. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి ఇక్కడ నేమ్ కనిపించట్లేదు, హ్యూగో మాన్స్టర్బర్గ్. ఇగో ఇక్కడ ఉంది చూడండి, హ్యూగో మాన్స్టర్బర్గ్. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి థార్న్డైక్. సంరచనాత్మకవాద మూల పురుషుడు విల్హెల్మ్ వూంట్ గారు. కార్యకారకవాద మూల పురుషుడు వచ్చేసి విలియం జేమ్స్. మనోవిశ్లేషణవాద మూల పురుషుడు వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్. గెసాల్ట్వాద మూల పురుషుడు వచ్చేసి మాక్స్ వెర్దిమర్. ప్రవర్తనవాద మూల పురుషుడు జేబీ వాట్సన్. ప్రయోజనతావాద మూల పురుషుడు వచ్చేసి మెక్డౌగల్. ప్రజ్ఞామాపన ఉద్యమం మూల పురుషుడు వచ్చేసి ఆల్ఫ్రెడ్ బీనే. ఓకేనా? మనకి ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞామాపన ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి సిద్ధాంతం ప్రవేశపెట్టింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బీనే అన్నమాట. నెక్స్ట్ సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు సిఎల్ హాల్. మానసిక ఆరోగ్య ఉద్యమం మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్జ్. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం వచ్చేసి జీన్ పియాజే గారు. మానవ వికాస దశల విభజన ఎలిజబెత్ హార్లాక్ గారు. మానవ వికాస దశలు అనేవి విభజించడం జరిగింది. ఇది మనకు సిద్ధాంతం కూడా ఉంది కదా, చూసుకున్నారు మీరు ఆల్రెడీ. నైతిక వికాస సిద్ధాంతం వచ్చేసి లారెన్స్ కోల్బర్గ్. భాషా వికాస సిద్ధాంతం వచ్చేసి ఆబ్రామ్ నోమ్ చామ్స్కీ. ఓకేనా? ఏఎన్ చోమ్స్కీ అని కూడా అంటారు. ఆత్మభావన సిద్ధాంతం వచ్చేసి కార్ల్ రోజర్స్, అమెరికాకు చెందిన వ్యక్తి ఈయన. నెక్స్ట్ వికాస కృత్యాలు వచ్చేసి రాబర్ట్ జే హావిగ్ హారెస్ట్. మొదటి ప్రజ్ఞామాపని రూపకర్త. మానసిక వయస్సు అనే భావన కనిపెట్టింది ఆల్ఫ్రెడ్ బీనే గారు. ప్రజ్ఞాలబ్ధి భావన వచ్చేసి విలియం స్టెర్న్. ఓకేనా? ప్రజ్ఞామాపని రూపకర్త వచ్చేసి ఆల్ఫ్రెడ్ బీనే, గుర్తుంచుకోండి. ప్రజ్ఞాలబ్ధి భావన వచ్చేసి విలియం స్టెర్న్ అనమాట. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల వ్యక్తీకరణ స్టాన్ఫోర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞామాపని. ఓకేనా? ఇది వచ్చేసి లూయిస్ స్టెర్మన్ గారు. విస్క్ మరియు వైస్ ప్రజ్ఞా పరీక్షల రూపకర్త వెష్లర్ గారు. ప్రజ్ఞా వికారక సిద్ధాంతాన్ని వచ్చేసి చార్లెస్ స్పియర్మన్ గారు. నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం జేపీ గిల్ఫర్డ్. ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం లేదా ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం వచ్చేసి థర్స్టన్ గారు. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం మరియు క్యాడ్ ప్రజ్ఞా పరీక్ష థార్న్డైక్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం వచ్చేసి హోవర్డ్ గార్డ్నర్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ వచ్చేసి గోల్మెన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా, అది గోల్మెన్ అనమాట. మనోవిశ్లేషణ సిద్ధాంతం మరియు రక్షక తంత్రాలు వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు. మనోసాంఘిక వికాసం వచ్చేసి ఎరిక్సన్. నిర్దేశక మంత్రణం వచ్చేసి విలియమ్సన్. అనిర్దేశక మంత్రణం వచ్చేసి కార్ల్ రోజర్స్ గారు. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మంత్రణం నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం వచ్చేసి ఎఫ్సి థాన్. శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతం వచ్చేసి ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. యత్నదోష అభ్యసన సిద్ధాంతం వచ్చేసి థార్న్డైక్. కార్యసాధక నిబంధన సిద్ధాంతం వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఉల్ఫ్గాంగ్ కోహ్లర్. పరిశీలన అభ్యసన సిద్ధాంతం ఆల్ఫర్డ్ బండూరా. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం వైగోట్స్కీ. సమరూప మూలకాల సిద్ధాంతం వచ్చేసి థార్న్డైక్. నెక్స్ట్ సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం వచ్చేసి చార్లెస్ జెడ్ అనమాట. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం వచ్చేసి గెసాల్ట్వాదులు మరియు వెర్దిమర్, కోహెలర్, కోఫ్కా. ఆదర్శవాద సిద్ధాంతం వచ్చేసి ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. ధారణ వక్రం, విస్మృతి రేటు, పొదుపు గణన వచ్చేసి ఎబ్బింగ్హాస్. తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని థర్స్టన్. సంచిత వైఖరి మాపన వచ్చేసి గట్మన్, అమెరికా చెందిన వ్యక్తి. సంకల నిర్ధారణ వైఖరి మాపని వచ్చేసి
లైకర్ట్ అమెరికాకు చెందినవారు. సాంఘిక అంతరాల వైఖరి మాపని బొగార్డస్. సాంఘిక మితి జేఎల్ మొరెనో. భాటియా ప్రజ్ఞామాపని చంద్రమోహన్ భాటియా. ఆర్మీ బీటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా పరీక్షలు వచ్చేసి యాక్స్. డాట్ భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్ష వచ్చేసి బిన్నెట్, హొరాడ్ఫోర్డ్, వెజ్మన్, సీషోర్ గారు. కథనాలు వచ్చేసి బార్ట్లెట్ గారు.